హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Kritinmom. సో ఈ రోజు నేను బాత్ పౌడర్ చూపిద్దాం అనుకుంటున్నానండి. అది ఫస్ట్ వచ్చి హార్మ్లెస్, అది అసలు హార్మ్ కాదు అండ్ ఇంట్లో చేసుకుంది. ఇది నేను కృతికి లాస్ట్ 1 year నుంచి యూజ్ చేస్తున్నాను. అంతకుముందు వేరే బాత్ పౌడర్ యూజ్ చేసేదాన్ని అనమాట. తను చిన్నగా ఉన్నప్పుడు, తన సెన్సిటివ్ స్కిన్ కాబట్టి అసలు ఏది పడలేదు. సో లాస్ట్ ఇయర్ ఒక ఆంటీ నాకు ఈ పౌడర్ సజెస్ట్ చేశారు. సో అప్పటి నుంచి నేను కృతికి ఇదే యూజ్ చేస్తున్నాను. సో చాలా సింపుల్ అండ్ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. సో ఎంత చిన్న బేబీస్ కైనా మనం వాడుకోవచ్చు అనమాట. సో దానికి కావాల్సింది ఓన్లీ పెసరు గుండ్లు అనమాట, పప్పు కాదండి. సో గుండు. ఓకే, ఈ పెసరు గుండ్లు ఏం చేయండి అంటే ఒక 1 hour అయినా బాగా ఎండకి ఏమంటారు, ఎండలో పెట్టాలన్నమాట. ఎట్లంటే గల్గల్ అనేటట్లు బాగా ఎండలో పెట్టిన తర్వాత దాన్ని మిల్లు పట్టించేసేయండి. కొంతమంది మిక్సీ పడతారు, బట్ నేనైతే మిల్లు పట్టించేసాను. బికాస్ నేను ఆల్మోస్ట్ 1 kg పౌడర్ స్టోర్ చేసుకుంటున్నాను అనమాట, బాత్ పౌడర్ని. డైలీ ఒకసారి సోప్ యూస్ చేస్తే ఒకసారి పౌడర్ యూస్ చేస్తాను నేను కృతికి. సో మిల్లు వాళ్ళకి చెప్పాలన్నమాట, చాలా ఫైన్ గా పట్టమని పిల్లల స్నానానికి, అప్పుడు మెత్తగా ఉంటుంది అనమాట. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఓకే, ఒక ఎంటీ బౌల్ తీసుకోండి, దాంట్లో కొంచెం పౌడర్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఓన్లీ ఫేస్ కి చూపిస్తున్నాను, సో కొంచెం సరిపోతుంది. సో ఇదైతే నార్మల్ గా కృతికి ఫుల్ బాత్ అనమాట, బాత్ పౌడర్. దీంతోనే స్నానం చేపించేస్తాను డైరెక్ట్ గా. సో అలా ఇది డైలీ చేసింది కాబట్టి ప్రాబ్లం లేదు. సో వీక్లీ ట్వైస్ రైస్ యూజ్ చేస్తాం అంటే కొంచెం ప్యాక్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. సో నార్మల్ వాటర్ యూజ్ చేస్తున్నానండి. సో కొంచెం కొంచెంగా వేసుకొని ఒక ఫైన్ పేస్ట్ చేసుకోండి. మీకు కావాలంటే బ్రష్ యూజ్ చేసుకోవచ్చు అండి. సో నాకు బ్రష్ తో బాడీ అంతా రాయడం కృతి కష్టం కదా, సో అందుకని నేను హ్యాండ్ యూజ్ చేసేస్తున్నాను. చక్కగా నార్మల్ కన్సిస్టెన్సీ అనమాట. ఓకే, దీన్ని ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ప్యాక్ పెట్టుకునే ముందు మీ ఫేస్ ఒకసారి వాటర్తో వాష్ చేసుకోండి. ఏమైనా డస్ట్ ఉన్నా, దుమ్మున్న అలాంటిది ఏమైనా ఉన్నా కానీ క్లీన్ అయిపోతుంది ఫేస్. ఆ తర్వాత ప్యాక్ని కింద నుంచి పైకి అప్లై చేయండి, పైనుంచి కిందకి అప్లై చేయకండి, ఎందుకంటే స్కిన్ లూజ్ అయిపోతుంది కిందకి. సో కింద నుంచి పైకి అప్లై చేయడం వల్ల స్కిన్ అనేది ఎప్పుడు టైట్గా ఉంటుంది. సో మొత్తం ఫేస్ అంతా ఆల్ ఓవర్ ద ఫేస్ మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. కళ్ళ కింద కూడా కొంచెం అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి హామ్ ఉండదు. అండ్ ఇది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ ఇన్స్టాంట్గా గ్లో వస్తుంది అండ్ సాఫ్ట్గా ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ బేబీస్కి యూజ్ చేస్తారండి బాత్ పౌడర్గా. ఇది ఓన్లీ వంటికే కాకుండా తల స్నానానికి కూడా యూజ్ చేస్తారు పిల్లలకి. చాలా మంచిదన్నమాట. సో ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఫస్ట్ థింగ్, పిల్లలకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ పోతుంది, అండ్ స్కిన్ ఎలర్జీస్ ఉన్నా పోతుంది, ఇచ్చింగ్ అలాంటి ఏ ఉన్నా కానీ ఈ బాత్ పౌడర్ వల్ల క్యూర్ అవుతుందండి. అండ్ గ్లో ఉంటుంది అండ్ స్కిన్ బ్రైట్ అవుతుంది, వైట్ అవుతుంది. సో రోజు రోజు కొంచెం కలర్ చేంజ్ అనేది వస్తుంది అనమాట. బట్ ఒక వారానికి 2-3 సార్లు అయినా యూజ్ చేయండి, అప్పుడు దీనికి రిజల్ట్ మంచిగా ఉంటుంది. సో మొత్తం మొత్తం కొంచెం గ్యాప్ కూడా లేకుండా కొంచెం మందంగానే పెడతాను నేను, ఎందుకంటే నేను వీక్లీ వన్స్ అలా యూజ్ చేస్తాను. ఇదే కాకుండా నేను చాలా డిఫరెంట్గా బాత్ పౌడర్స్ యూజ్ చేస్తానండి ఇంట్లోవి, అండ్ సింపుల్. ఇది వచ్చేసి మనకి చాలా కాస్ట్ తక్కువ అండ్ హార్మ్లెస్. సో అది 15 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత ఎండుతుంది కదా, నార్మల్ ట్యాప్ వాటర్తో నేను వాష్ చేసుకున్నాను. మీరు గమనించినట్లయితే చాలా చేంజ్ ఉంటుంది నా ఫేస్లో. చాలా రోజుల నుంచి నేను అసలు కేర్ తీసుకోవట్లేదండి పనులుండి. సో చాలా చాలా బిజీ అయిపోయాను నేను. సో అనిపించింది ఒకసారి పెట్టుకుందామని. సో బాగుంది కదా. సో చేంజ్ అనేది కంపల్సరీ వస్తుందండి. ఒకసారి మీరందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Kritinmom. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.